పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి ముంపు ఉందని కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలతో జన సైనికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ మేరకు రాధారంగ మిత్ర మండలి రాష్ట్ర అధ్యక్షులు బుల్లెట్ ధర్మారావు ఆవేదన వ్యక్తం చేశారు. మచిలీపట్నంలో మీడియాతో మాట్లాడిన ఆయన పవన్ కళ్యాణ్ కి భద్రతను మరింత పెంచాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని కోరారు. వంగవీటి మోహన్ రంగా అంతటి కరిష్మా కల నాయకుడు పవన్ కళ్యాణ్ ని ధర్మారావు కొనియాడారు. ఆనాడు రంగాన్ని కాపాడలేకపోయారని నేడు పవన్ కళ్యాణ్ ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. పవన్ కళ్యాణ్ కి ఏ చిన్న హాని జరిగినా రాష్ట్రం అల్లకల్లోలమవుతుందని హెచ్చరించారు. జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి ముప్పు ఉందన్న కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలతో జన సైనికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ మేరకు రాధారంగ మిత్ర మండలి రాష్ట్ర అధ్యక్షులు బుల్లెట్ ధర్మారావు ఆవేదన వ్యక్తం చేశారు. మచిలీపట్నంలో మీడియాతో మాట్లాడిన ఆయన పవన్ కళ్యాణ్ కి భద్రతను మరింత పెంచాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని కోరారు. వంగవీటి మోహన్ రంగా అంతటి కరిష్మా కల నాయకుడు పవన్ కళ్యాణ్ ని ధర్మారావు కొనియాడారు. ఆనాడు రంగాన్ని కాపాడుకోలేకపోయామని నేడు పవన్ కళ్యాణ్ ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. పవన్ కళ్యాణ్ కి ఏ చిన్న హాని జరిగినా రాష్ట్రం అల్లకల్లోలమవుతుందని హెచ్చరించారు. సార్ ఈ రోజున గత 2 రోజుల క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద ఒక హత్యా ప్రయత్నం జరగబోతుంది. ఆయనకి ప్రాణాలకు ముప్పు ఉంది, చాలా జాగ్రత్తగా ఉండాలని కేంద్రం నుంచి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ రావడం జరిగిందండి. మేము పవన్ కళ్యాణ్ గారి వీరాభిమానులు. అలాగే నా పేరు బుల్లెట్ ధర్మారావు, నేను రాధారంగ మిత్రం 2 రాష్ట్రాల అధ్యక్షుడిని. ఆనాడు వంగవీటి మోహన్ రంగా గారితో నేను ప్రయాణం చేశాను. ఆయన తీసిన చైతన్య చిత్రంలో కూడా నటించి ఆయన కూడా నా బుల్లెట్ మీద ఎక్కించుకున్నాను. కాబట్టి నన్ను వంగవీటి కుటుంబ సభ్యుడు బుల్లెట్ ధర్మ అంటారు. నేను ఈ మధ్యకాలంలోనే పవన్ కళ్యాణ్ గారికి రాధారంగం మీద రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు పలికి ఆయనకి ప్రచారంలో కూడా భాగస్వామి అయ్యాను. నేను పిఠాపురంలో చేశాను. రాష్ట్ర వ్యాప్తంగా రాధారంగం మీద కమిటీలు 60 చోట్ల నియమించాను. వాళ్ళందరికీ కూడా దిశానిర్దేశం చేసి ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు, ఒక పక్కన రంగా గారు, ఒక పక్కన నా ఫోటో వేసి రంగా గారి జయంతి కార్యక్రమం బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా చేశారు. అలాగే ఆనాడు వంగవీటి మోహన్ రంగా గారిని కోల్పోయాం. ఇవాళ అదే స్థాయి, అదే ఇమేజ్, అదే పవర్ నాయకుడు మనకంటూ వచ్చాడు. వాళ్ళ